Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. లేటెస్ట్ OTT అండ్ మూవీ అప్డేట్స్ నేను వీక్లీ అప్డేట్స్ లో పోస్ట్ చేసా. మిస్ అయిన వాళ్ళు చెక్ చేయండి. అండ్ సమ్ న్యూ అప్డేట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. తీసిన కొద్ది సినిమాలతోనే వెంకీ అట్లూరి తన స్టాంప్ వేశాడు. తీసిన 4 సినిమాల్లో 2 బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్స్ కాగా 2 బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. లాస్ట్ టైం తమిళ హీరోతో హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ ఈసారి మలయాళ హీరోతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ప్రెజెంట్ వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ అనే మూవీ తీస్తున్నాడు. ఇది మూవీ యొక్క ఫస్ట్ లుక్. ఇది కూడా చూస్తుంటే నార్మల్ మూవీలా లేదు. చూడాలి మరి ఈసారి ఎలాంటి హిట్ కొడతాడో. ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ అవుతుండగా ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అవగా గరుడం అనే 4th సాంగ్ రేపు నైట్ 8 కి రిలీజ్ చేస్తున్నారు. సినిమాలు కొత్తగా ఉన్నా రవితేజ రీసెంట్ మూవీస్ అన్నిటికంటే కూడా చాలా లో బస్ తో రిలీజ్ అవుతుంది ఈగల్ ఫిల్మ్. సుహాస్ హీరోగా నిన్న వరల్డ్ వైడ్ గా 800 స్క్రీన్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిల్మ్. అయితే ఒకరోజు ముందే ప్రీమియర్స్ పడగా వాటితో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ రెగ్యులర్ షోస్ కి మాత్రం మిక్స్డ్ టాక్ రేంజ్ కి వచ్చేసింది. స్టోరీ రొటీన్ గా ఉన్న పర్ఫార్మెన్స్ బాగున్నాయని టాక్ రావడంతో స్టిల్ మిక్స్డ్ టాక్ తోనే రన్ అవుతుంది ఈ ఫిల్మ్. అయితే డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ నెంబర్ ని పెట్టిందని చెప్పొచ్చు. ముందు రోజు వేసిన ప్రీమియర్ షోస్ లో 21 షోలు ఫుల్ అవగా వాటితో 12 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో 1.4 కోట్ల గ్రాస్ ని అండ్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ములేపింది. షేర్ వాల్యూ 1 కోటి వరకు ఉంది. ఈ సినిమాను ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఓన్ గానే రిలీజ్ చేయగా వర్త్ బిజినెస్ వాల్యూ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో 2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు. ఎలానో ఇంకొద్ది రోజులు కొత్త సినిమాలు లేవు కాబట్టి కాస్త హోల్డ్ చేసిన మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. వరుణ్ తేజ్ అప్కమింగ్ ఫిల్మ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఫిబ్రవరి నుంచి పోస్ట్ పోన్ అవుతున్నట్టు వీక్లీ అప్డేట్స్ లో నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు మార్చి 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఇన్ హిందీ అండ్ తెలుగు. ఈ టైప్ ఆఫ్ మూవీస్ లో రుతిక్ రోషన్ వంటి స్టార్స్ చేస్తేనే ఎవరూ దేకట్లేదు. మరి వరుణ్ తేజ్ ఇలాంటి కంటెంట్ తో హిందీలో ఏ మేర సక్సెస్ అవుతాడో చూడాలి. హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 22 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 22nd తెలుగు స్టేట్స్ లో 46 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 38 కోట్లు, సీడెడ్ లో 11 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రలో 35.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో ఇప్పటివరకు కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 84.5 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటకలో 11.8 కోట్లు, నార్త్ లో 23.5 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద ఏకంగా 27.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 22 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 147 కోట్లకి అండ్ గ్రాస్ 275 కోట్లకి చేరుకుంది. సో ఇప్పటి వరకు 116.5 కోట్ల ప్రాఫిట్ అన్నమాట. మరి ఫుల్ రన్ లో ఆ 300 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. 2019లో రిలీజ్ అయిన యాత్ర మూవీకి సీక్వెల్ గా ఈ ఫిబ్రవరి 8న పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సినిమా ఎవరి మీద తీశారు, ఎవరి ఏజెండా ఏంటి అనేది పక్కన పెడితే ట్రైలర్ లో ఉన్న క్వాలిటీ సూపర్ అని చెప్పొచ్చు. ఎక్కడా చీప్ గా లేకుండా గుడ్ విజువల్స్ తో పెద్ద సినిమాని గుర్తు చేసింది ఈ ట్రైలర్. మమ్ముట్టి గారి స్క్రీన్ ప్రెజెన్స్, జీవ యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా మంచిగా అనిపించాయి. ఎవరి బయోపిక్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఎలివేషన్స్ వర్కౌట్ అవడానికి ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ దిస్. నేను విన్నాను, నేనున్నాను. ఓవరాల్ గా ట్రైలర్ కట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక దేవరా విషయానికి వస్తే సినిమా ఏప్రిల్ 5th నుంచి వెళ్ళిపోయినట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు దేవరా రిలీజ్ కాకపోతే సేమ్ డేట్ కి ఫ్యామిలీ స్టార్ వస్తుంది అని. ఇప్పుడు దిల్ రాజు దగ్గర రిలీజ్ అవుతుందని సోర్స్ ఉండడంతో తన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5th రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. సో దేవరా కన్ఫర్మ్ గా పోస్ట్ పోన్ అయినట్టే. మరి దేవరా సమ్మర్ లోనే వస్తుందా లేక దూరంగా వెళ్ళిపోతుందో చూడాలి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ప్రస్తుతానికున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈగల్ అండ్ యాత్ర 2 ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.